లోకానుసారంగా జీవిస్తున్నట్లయితే మనం దేవునికి దాసులం అవ్వలేం. దేవునిలో మనము నిలబడలేం. మనము ఇంకా ఇంతకాలం కొంచెం అటు, కొంచెం ఇటు మనం జీవించినట్లయితే దేవుడు దాన్ని మెచ్చడు. దేవుడు దాన్ని తీసుకోలేడు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువు నిన్ను వెలపెట్టి కొన్నేసాను అని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. దేవుడు నిన్ను సంపూర్ణంగా విడుదల అనుగ్రహించానని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. కానీ అట్లా రీతిగా మనము ఆయన యందు సంపూర్ణంగా విశ్వసించినప్పుడు మాత్రమే ఆయనకి మనం దాసులం అవుతాం. మన యొక్క విశ్వాసాన్ని బట్టి మన యొక్క దాసత్వం అనేది చెప్పవచ్చు. మనము అబ్రహాము దేవుని నమ్మాడు. తర్వాత సంపూర్ణంగా దేవునికి దాసోహం అయిపోయాడు. దాస్యం అయిపోయాడు. అలానే మనం చేసినటువంటి ప్రతి దినం జీవితంలో కూడా మనం దేవునితో నడుస్తున్నప్పటికి కూడా మనం దేనికి దాసులమైనా మనం దేని గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తున్నావో, దేని గురించి అయితే ఎక్కువగా ప్రయాసపడుచున్నావో దానికి నీవు దాసోహం అయిపోయావు. అయితే ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నా, దేవుడు నిర్ణయించిన ప్రతి సమయం చొప్పున నీకు అది అనుగ్రహించబడుతుంది. నువ్వు దాని గురించి అంటే ప్రతి దానికి దేవుడు సమయం నిర్ణయించాడు. ప్రతి దాంట్లో ఒక సమయంను దేవుడు నీవు పుట్టుటకు, నీవు చనిపోవుటకు, మాట్లాడుటకు ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ప్రతి దానికి సమయం కలదు. అలానే మనము నిత్యం ఒక దాని గురించి మనము ఆలోచించకుండా ప్రతి సమయంలో దానికి సమయం కేటాయిస్తూ దానికి చొప్పున మనము దేవు దేవుని మీద ఆధారపరిచి మనము ముందుకు నడవాలి, ముందుకు వెళ్ళాలి. అది ఇల్లు రీతిగా దేవుడు చదివిస్తున్నాడు. మనము దేవునికి తప్ప మన యొక్క స్థానం, ప్రథమ స్థానం ఇంక దేనికైనా ఇచ్చినట్లయితే మనము దాని నుంచి బయటికి రావాలి. దాని నుంచి మనము వెనక్కి తీసుకోవాలి. తర్వాత అలా తీసుకున్న తర్వాత నువ్వు విశ్వాసం ఉంచి దేవునిలో ఇంకా ఎక్కువగా బలపడడానికి కారణమవుతుంది. తర్వాత నీ యొక్క మీద నీ యొక్క ఆ, నీ యొక్క ఫేస్ మీద లేదంటే నీ యొక్క శరీరం మొత్తం మీద కూడా దేవుని యొక్క ముద్ర అనేది వేయబడుతుంది. దేవుని ముద్ర వేసినప్పుడు ఏది కూడా నిన్ను హాని చేయదు. ఎవడు కూడా నిన్ను ముట్టజాలడు. సో వీటిని మనము జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత ఇవి చాలా చాలా పెద్ద విషయాలు అన్నమాట. ఇవి చాలా గొప్ప విషయాలు. దేవునికి దాసులం అవడం, తర్వాత ఆయన ముద్రను మనం కలిగి ఉండడం, ఇవన్నీ కూడా ఆయన ముద్రను కలిగి ఉండడం అంటే ఆయన ఆజ్ఞలు చేయడం, ఆయన వాక్యాన్ని ప్రేమించడం. అంటే ఇవన్నీ ఎవరు చేస్తారు? ఆయన దాసులు చేస్తారు. ఆయన ప్రేమించే వాళ్ళు చేస్తారు. తర్వాత ఆయన ఆయన ముద్ర కలిగిన వారంటే ఆయనకు ఇమేజ్, దేవుని యొక్క స్వరూపంను నీకు హృదయంలో నువ్వు వేసుకున్నప్పుడు తర్వాత నువ్వు ఇట్ల రీతిగా దేవునికి దాసులు అవుతావు. ఇలా కాకుండా మన హృదయంలో ఇంకొకటి మనం వేసుకున్నట్లయితే మనం దేవునికి దూరం అయిపోతాం. మనిషి పుట్టిన వెంటనే యవనస్తుడు వెంటనే వృద్ధాప్యంలోకి వెళ్ళడు. కానీ ఒక్కొక్క ఇయర్ పెరుగుతూ 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 పెద్దగా అవుతాడు. అలానే జ్ఞాపకం చేసుకున్న దేవుని ఆలోచన తప్ప మన హృదయంలో ఇంకా దేనికైనా ఆలోచన ఎక్కువ అవుతుందంటే మనము దాన్ని చిన్నగా ఉన్నప్పుడే దాన్ని తొలగించుకోవాలి. పెద్ద అయిన తర్వాత దాన్ని తొలగించుకోవడం కష్టం. కనుక వాక్యంతో మనము ఎక్కువగా ముందుకు కొనసాగుదాం. అయితే బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలీయుల 12 గోత్రములు మనకి అందరికీ తెలుసు. అయితే అంటే ఆ గోత్రంలో నుంచి దేవుడు కొంతమందిని ఏర్పరచుకున్నాడు. దేవుడు వారి మీద ఆయన ముద్రను కలిగి తర్వాత వారిని ఏర్పరచుకుని దేవుడు వారి కోసం అంటే దేవుడు వారిని పరలోక రాజ్యంలో నిత్య రాజ్యంలోనికి తీసుకువెళ్ళడానికి దేవుడు దాదాపు 1,44,000 మందిని 12 గోత్రముల నుంచి దేవుడు ఏర్పరచుకున్నాడు. ప్రతి గోత్రం నుంచి 12,000 మందిని దేవుడు ఏర్పరచుకున్నాడు. తర్వాత దేవుడు ఎంతమందైనా పరలోకంలో ఉండేది అని అంటే కాదు. తర్వాత ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రతి ప్రజలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రం ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలను చేతబట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలువబడిరి.
అయితే వాడు నిలబడి ఏం చేస్తున్నాడంటే, మా దేవునికి గొర్రెపిల్లకును మా మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి ప్రార్థించారు. నీ రక్షణ అనేది, నువ్వు కాపాడుకున్న రక్షణ అనేది అక్కడ ఉపయోగపడుతుంది. అంటే నువ్వు అక్కడికెళ్తే నేను స్తుతి చేస్తానని చెప్పకుండా, మనం ఇక్కడ నుంచి మనం దేవునికి స్తుతి చేయాలి. ఇక్కడ నుంచి మనం దేవుణ్ణి స్ అలవాటు చేసుకోవాలి. ఘనపరచాలి. ఆయన్ని స్తుతించడం, ఘనపరిచినప్పుడు అక్కడికెళ్ళిన తర్వాత మనకి అలవాటవుతదనమాట. సో, నేనెలా చెప్తానంటే, ఇక్కడ నుంచి ఒక ఊరికెళ్ళి అక్కడ చేసినట్లు మనం డెఫినిట్‌గా ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే డెఫినిట్‌గా మనము పరలోక రాజ్యానికి వెళ్తాం. సో, మన ఇక్కడ చెప్పబడిన రీతిగా దేవుడు ఏర్పరచుకుంటాడు. దేవుడు ఏర్పరచుకునే లెక్కలో మనం ఉండాలి. దేవుడు మొట్టమొదట దేవుని కొరకు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇక్కడ గూడా ఏమని చెప్తున్నాడు ప్రకటన గ్రంథం, ఏమని చెప్తున్నారు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో, మా దేవునికిని గొర్రెపిల్లకును ఇద్దరికీ మనం స్తుతులు చెల్లించాలి. దేవుని కొరకు మనల్ని దేవుడు కొన్నాడు. రక్తం ఇచ్చి కొన్నాడు. అలానే మనం అక్కడ స్తుతి చెల్లించడానికి వెళ్ళినప్పుడు కూడా మా దేవునికిని, గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రం అని చెప్పి దేవుణ్ణి మనం స్తుతించగలిగేటట్లు ఉండాలి. ఎప్పుడైతే మనం దీన్ని చేయగలుగుతామో, ఎప్పుడైతే మనం దీన్ని హ్మ్, పాటించగలుగుతామో అప్పుడు మనము నిజమైన రక్షణను, నిజమైనటువంటి విశ్వాసంలో మనం కొనసాగొచ్చినట్లు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దేవుడు సెలవిస్తున్నాడు. మనం దేవునికి దాసులుగా లేకుండా ఆయన ముద్ర, ఆయన యొక్క ఆజ్ఞలనేవి మన మీద వేయబడవు. మనం దేవునికి దాసులమైనప్పుడు, మనము ఆయనకు సమీపంగా జీవిస్తున్నప్పుడు, ఆయన కొరకు మనము నిర్ణయించుకొని మనం జీవిస్తున్నప్పుడు, అప్పుడు ఆయన ముద్ర మన మీద వేయబడతది. ప్రతి సమయంలో దేవుడు తగిన జ్ఞానంను, తగిన రీతిలో ఆయన మనకి అనుగ్రహిస్తాడు. అయితే జ్ఞాపకం చేసుకుందాం. ఎవరికైతే దేవుని ముద్ర లేదో, ఎవరైతే దేవుణ్ణి అనుసరించుకుని నడుస్తున్నారో, వారేం చేస్తారంటే, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో, భూనివాసులందరును అనగా జగత్తుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు. ఎవరికైతే దేవుని యొక్క ముద్ర లేదో, ఎవరికైతే దేవుని పట్ల శ్రద్ధ లేదో, దేవుని పట్ల భయం లేదో, వారందరూ కూడా మిగిలిన వాటికి నమస్కారం చేస్తారు. మిగిలిన వాటికి పూజిస్తారు. మిగిలిన వాటిని వాళ్ళు జీవితంలో ఘనంగా ఎంచుకుంటారు. సో, ఇవి మన జీవితంలో నుంచి మనం తొలగించుకోవాలి. మన జీవితంలో నుంచి మనము బ వీటిల్లో నుంచి మనం బయటికి రావాలి. అయితే ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. దేవుడికి ఒక సింహాసనం వేయబడింది. దేవుని సింహాసనం చుట్టూ 24 పెద్దలు కూర్చొని ఉన్నారు. వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. నువ్వు మొట్టమొదటిగా మనం చదువుకున్నాం కదా! నీవు ఆ యొక్క 7 ముద్రలు కలిగిన పుస్తకం విప్పుటకు నీవు అర్హుడవు. దేవుడు సెలవిస్తున్నాడు. అలాంటి యొక్క రక్తం ద్వారా, అలాంటి యొక్క గొప్ప దేవుని ద్వారా మనము విమోచింపబడ్డాం. మనము రక్షింపబడ్డాం. మనము ఆయన రక్తం ద్వారా మనల్ని కొన్నాడని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు నిన్ను కొన్నది, దేవుడు నిన్ను పిలుచుకున్నది, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నది, దేవుడు నీకంత గొప్ప అవకాశం అంటే రాజులైన యాజక సమూహం గాను, తర్వాత ఏర్పరచబడిన వంశం గాను, ప్రతి జనంలో నుంచి, ప్రతి జాతిలో నుంచి, ప్రతి దగ్గర నుంచి నిన్ను ఏర్పరచుకునేది ఎందుకనంటే, నీ కొరకు దేవుడు కొన్ని ప్రణాళికలు, కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. అలాగున దేవుని కొరకు మనల్ని సజీవ యాగంగా మనం సమర్పించుకున్నప్పుడు, దేవుడు చేసే అద్భుత కార్యాలను, దేవుడు మన కోసం నిర్ణయించినటువంటి గొప్పవి చూడటానికి ఆయన మనకి తెలియజేస్తాడు. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని యొక్క ప్రణాళికలు మనకి అన్నీ ఒక్కసారే కనబడవు కానీ, దేవుడు మనం విశ్వాసంతో వేసినటువంటి ప్రతి అడుగులో దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ప్రణాళికలు తెలియజేయబడతాయి. దేవుని యొక్క ఉద్దేశంలో మనం తెలుసుకోగలుగుతాం. మనకు ఒకేసారి దేవుడు అన్నీ తీసుకొనొచ్చి చూపించాడు కానీ, ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క అడుగు అంటే నీ వాక్యం నా పాదములకు దీపమై ఉన్నట్లాగున మనం వేసే ప్రతి అడుగులో ఆయన వెలుగుతో మనం వేసినప్పుడు, ఆయన వెలుగులో ఏసినప్పుడు
మనము ఆయనకి దగ్గరగా ప్రతిదినం మనము చేర్చబడతాం. దే సమయంలో జ్ఞాపకం చేసుకున్న మన వర్క్ ఉండొచ్చు, మన స్టడీస్ ఉండొచ్చు, మన వ్యాపారాలు ఉండొచ్చు. వీటన్నిటిని వదిలిపెట్టి దేవుడు రమ్మని చెప్పలేదు కానీ, వీటన్నిటిని చేయండి. వీటన్నిటిని చేస్తూ నాతో కూడా నడవండి, నాలో నడవండి చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. దేనిని గూర్చి చింతపడద్దు కానీ నేను మీకు కావాల్సినవి అన్నీ నేను సమకూరుస్తాను. అంటే ఆకాశ పక్షులను చూడండి. అంటే వీటన్నిటిని మనం ఆలోచించినప్పుడు, వీటన్నిటిని ధ్యానిస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన ఆలోచన నుంచి బయటపడడానికి ఇవి అవసరమవుతాయి. ఇవి అవసరమవుతాయి. కనుక మనం వీటిని జ్ఞాపకం చేసుకుందాం. వీటి యందు మనము స్థిరపడి, వీటి యందు దేవుని వాక్యమందు మనం బలం తెచ్చుకొని ముందుకు కొనసాగే వారంగా ఉండాలి. అయితే 24 పెద్దల్లో ప్రతి ప్రతి పెద్దకి అంటే ప్రతి ఆహ్, 24 పెద్దలు బైబిల్ గ్రంథంలో నుంచి కొంతమంది భక్తులు చెప్తారు. ఏమనంటే వాళ్ళు మహాశ్రమలో నుంచి ఏర్పరచబడిన వారు. మహాశ్రమలో నుంచి వచ్చిన వారు. వారు 12 గోత్రముల నుంచి 12 గోత్రముల నుంచి వచ్చిన వారు. తర్వాత అపోస్తలులో నుంచి 12 మంది వచ్చిన వారు. ఇలాగ దేవుడు ప్రతి దానికి ఒక లెక్క, ఒక 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 కౌంట్ నిర్ణయించి ఉన్నాడు. ప్రతిదానికి ఒక కౌంట్ నిర్ణయించున్నాడు. ప్రతి సం ప్రతిసారి ఇక్కడ ఎక్కువగా ప్రకటన గ్రంథంలో 7 అనే సంఖ్య మనము ఎక్కువగా వింటూ ఉంటాం. తర్వాత దేవుని యొక్క రాకడ గురించి, దేవుని యొక్క ప్రణాళికల గురించి దేవుడు ఏమైతే నిర్ణయించినాడో అంటే ప్రకటన గ్రంథంలో అంతా కూడా నీ యొక్క రక్షణ దేవుడు ఏ విధంగా మనుషులను రక్షించాడు, తర్వాత ఏ విధంగా దేవుడు వాళ్ళని కాపాడుచున్నాడు, తర్వాత ఏ విధంగా వారికి భవిష్యత్తులో ఉండబోతుంది అని వీటన్నిటి గురించి కూడా చెప్పబడి ఉంటది. కనుక మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఇస్తున్న ప్రతి మాట, దేవుడు అందిస్తున్న ప్రతి జవాబు, దేవుడు నీకు కలిగిస్తున్న ప్రతి ఆదరణకరమైన మాటలని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. వాటిని మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. వీటి ద్వారా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ప్రతి విషయంలో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతాం. తర్వాత భవిష్యత్తులో మనకి దేవుడు ఏమేమి ఏర్పరిచున్నాడు అంటే ఇప్పుడు వరకు మనం చూసాం దేవునిలో జీవం కలిగి అంటే మనం జీవం ఈ జీవం కలిగి జీవిస్తున్నప్పుడు మనిషిగా జీవిస్తున్నప్పుడు తర్వాత భక్తి కలిగి జీవిస్తున్నప్పుడు మనకి ఏమేమి కావాలి, మనం ఏమేం దేవుని దగ్గర నుంచి పొందుకుంటాం, తర్వాత మనలో ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం ఎలాగ జీవించాలి, మనము దేనికి దాసులమై ఉండాలి, తర్వాత దేని ద్వారా మనం ముద్రింపబడి ఉండాలి, తర్వాత దేనికోసం మనం జీవించాలి, వీటన్నిటిని తర్వాత దేవుడు ఏర్పరచుకున్న తర్వాత నిన్ను ఇక్కడ వదిలిపెట్టడుగా నీకు ఇచ్చిన రక్షణ అనేక ఆ యొక్క కృపతో నీకు ఇచ్చినటువంటి రక్షణ అనేక ఆ ఆ యొక్క బహుమానంతో దేవుడు నిన్ను పరిశుద్ధుల లెక్కలో చేర్చి ప్రతి జనంలోనూ ప్రతి వంశంలోనూ నిన్ను తీసుకుని వెళ్ళి నిన్ను నాతో కూడా కూర్చుండబెడతాను. తర్వాత నీవు నాతో ఉంటావు, నీవు నన్ను స్తుతిస్తావు, నన్ను గనపరుస్తావు అనేటువంటి నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చిన్నాడు. తర్వాత మనం ఇదంతా దేవుడితో మనం జీవిస్తున్నప్పుడు, దేవునితో మనము నడుస్తున్నప్పుడు, ప్రతిదినం మనం చేయవలసిన, ప్రతిదినం మనము చూసుకోవాల్సిన, మనల్ని చెక్ చేసుకోవాల్సిన పనులివి, పాయింట్స్ ఇవి. మనం దేవునికి దాసులమై ఉన్నామా? మనం దేని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం? తర్వాత మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? తర్వాత దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆ యొక్క పర్పస్‌నైనా లేదంటే ఆ యొక్క దేవుడు నన్ను ఎందుకు చేసుకొని ఉన్నాడు అనేటువంటి ఆలోచన అయినా నువ్వు కలిగింది. ఇట్లాగ మనం ఆయన చిత్తమును తెలుసుకొని మనం ఆయనలో నడుచుగలుగుచున్నామా ప్రతిదినం అనేది దేవుడు మనకి ఈ దినాన తెలియజేస్తున్నాడు. ఇదని మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం అట్టి ఆలోచన మనం కూడా కలిగి ఉండాలి. ఎప్పుడు మన ఉద్యోగం, మన చదువులు, మన వ్యాపారంలో ఇవే కాదు. మనము వీటిలి గురించి కూడా మనం ఆలోచించాలి. వీటిలి గురించి మనల్ని ప్రత్యేకపరచుకోవాలి. ఏదైతే మనము ఇతరులు ఇతరులు చేసే పనులని మనం ఎక్కువ చేస్తున్నామో, మనం ఆరాధించే విధానంలో అయినా, మనం దేవునిలో నడిచే విధానంలో అయినా, మన మాటల్లో అయినా, మన ప్రవర్తనలో అయినా ఇవన్నీ కూడా దారితీస్తాయి.
వీటన్నిటిని కూడా దారితీస్తాయి నిన్ను దేవుని దగ్గరికి తీసుకువెళ్ళటానికి, లేదంటే దేవుడిని నిన్ను వేరుపరచడానికి. ఇవి అన్నీ ఎక్కువ వీటన్నిటికీ తావు అవుతుంది, దారి తీస్తుంది. కాబట్టి ప్రతి దినం మనము దేవునిలో మనము అంటికట్టుబడి జీవిస్తున్నామా లేదని చెప్పి కూడా మనల్ని మనము సరి చేసుకోవాలి, చూసుకోవాలి. ప్రతి మాటలో అయినా, ప్రతి పనిలో అయినా, ప్రతి నడకలో అయినా, ప్రతి చూపులో అయినా, ప్రతి చేసే ప్రతి వ్యాపారంలో అయినా మనలో యథార్థత, మనలో భక్తి, మనలో ఆ యొక్క మంచితనం, మనలో ఆ పరిశుద్ధత, పవిత్రత, ఇవన్నీ కనపడతాయి. వీటన్నిటిని చేసుకుంటూ మన యొక్క వ్యాపారాన్ని చేయగలగాలి. అప్పుడు యథార్థవంతులకి, అలాగనే న్యాయవంతులకి, నీతిమంతులకి, పరిశుద్ధులకి ఏమైతే ఆశీర్వాదాలు ఉంచబడి ఉన్నాయో అవన్నీ దేవుడు నీ మీదకి కృమ్మరిస్తాడు. వీటిల్లో ఏది తప్పినా కూడా, వీటిల్లో ఏది దేని నుంచి దూరమైనా కూడా మనకు ఉపయోగం లేదు. మనకు దేవుని ఆశీర్వాదం రావు. దేవునితో మనం సంబంధం కోల్పోతాం. దేవుని దగ్గరికి మనము చేర్చబడలేం. దేవునికి మనకి ఉన్న ఇక రిలేషన్షిప్ పోతుంది. కనుక మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత దేవుడు ఇస్రాయేల్‌కి ఏమేం తినాలి? నువ్వు ఏమేం మాట్లాడాలి? నువ్వు ఏమేం చేయాలి? అంటే ఒక మనిషిని దేవుడు కొన్నిన తర్వాత నిన్ను ఏ ప్లేస్‌లో పెట్టుకోవాలి? తర్వాత నిన్ను ఏ ఏ మనుషులతో మాట్లాడించాలి? నిన్ను ఎక్కడెక్కడ ఉపయోగించుకోవాలి? వీటన్నిటి నిమిత్తమై దేవుడు నిన్ను కొన్నాడు. దేవుడు నిన్ను ఊరికనే కొనేసేయలేదు కానీ, ఒక విధానంతో, ఒక ఆలోచన నిమిత్తమై నిన్ను కొన్నాడు. దేవుని సన్నిధిలో కూర్చున్నాం, దేవుని సన్నిధిలో ఉంటున్నాం అని అంటే, దేవుడు నిన్ను ఒక ఉద్దేశ్యం నిమిత్తమే చేశాడు కానీ, ఒక ఒక ఆలోచన లేకుండా ఆయన చేయలేదు. ఆయన ఆలోచన లేకుండా తర్వాత మనలాగా ఆయన పని చేయడు. ఆయన విధానము, ఆయన పరిచర్య, ఆయన పని గొప్పగా ఉంటది. ఇప్పుడు మనకు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ప్రెజెంట్ కావాల్సిన అవన్నీ కూడా దేవుడు ఈ విధంగా అనుగ్రహిస్తాడు. ఈ విధంగా సహాయం చేస్తూ వస్తున్నాడు. తర్వాత భవిష్యత్తులో దేవుడు మన కోసం ఏమి ఏర్పాటు చేసున్నాడు. ఇది కూడా ఆయన ప్రణాళిక వేసి ఉన్నాడు. రెండవ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేదను. అయితే ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం, ఈ లోకమంతా కూడా దృష్టిని ఎందుంది. ఈ మనము మనకి ఇద్దరు తండ్రులు ఉన్నారు. ఒకరు పరలోకపు తండ్రి, ఒకరు ఈ లోకపు అధికారపు వహిస్తున్నటువంటి వాడు మనకి తండ్రి ఉండాలని చెప్పి చూస్తున్నాడు. కానీ మనము నిజంగా మనం యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినప్పుడు, మనం ఆయనకి దాసులమైనప్పుడు, మనము ఆయనకి 100% మనము ఆయన నమ్మినప్పుడు, మనము వీటన్నిటిలో నుంచి మనము బయటికి వచ్చి, మన మరణం వరకు నమ్మకంగా ఉంటకు ఆయన మనకి సహాయం చేస్తాడు. మనం దేవుని మీద నమ్మకం లేకుండా, దేవుని మీద విశ్వాసం లేకుండా, తర్వాత ఆయనకి దాసత్వంగా, తర్వాత ఆయనకి సమీపంగా మనం జీవించకుండా, మనము శ్రమలు, ఈ శోధనలు మనం జయించాలంటే మనం జయించలేం. ఎందుకనంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే కూడా గొప్పవాడు. మనము మన మన యొక్క ఆలోచనలు బట్టి, మన యొక్క తలంపులను బట్టి, మన యొక్క కోరికలను బట్టి, మనము ఎటువైపు వెళ్తున్నాం, దేంట్లో మనం ముందుకు నడుస్తున్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన తండ్రి ఎవరు? నా పైన అధికారానికి నేను ఎవరికి ఒప్పుకుంటున్నాను? అనుమానాలకి, లేదంటే సందేహాలకి, లేదంటే నిరీక్షణ లేని వాటికి ఆలోచనలు, నీ యొక్క సమయంను, లేదంటే నీ యొక్క భవిష్యత్తును అప్పగిస్తున్నావా? అది నువ్వు దృష్టిని ఎందున్నావు? నువ్వు దృష్టిని కిందున్నావు. ఎప్పుడైతే ఒక విశ్వాసంతో, ఒక ప్రణాళికతో, ఒక నిర్దిష్టమైన వి విజన్ కలిగి, ఒక ప్రణాళిక కలిగి నువ్వు వెళ్తున్నావో, దేవుని మీద ఆధారపడుచున్నావో, నీవు దేవుణ్ణి తండ్రిగా చేసుకొని ఉన్నావు. నీవు ఆయనకి మొట్టమొదటిగా స్థానం ఇస్తూ ఉన్నావు. సో, ఆయనకి ఇస్తున్నప్పుడు, ఆయనకి మనము సమర్పించుకున్నప్పుడు, ఆయనలో మనం నడుస్తున్నప్పుడు, దేవుడు అప్పుడు మనల్ని యథార్థవంతులుగా దేవుడే చేస్తాడు. నీతిమంతులుగా ఆయనే చేస్తాడు. పరిశుద్ధంగా ఆయన నడిపిస్తాడు. ప్రతిదినం కావాల్సినటువంటి ఆ కాపుదల ఆయనే అనుగ్రహిస్తాడు. ఇవన్నీ చేయడానికి ఆయన సిద్ధమై ఉన్నాడు. అయితే కొన్న మనము ఆయనకి నమ్మకంగా జీవించాలి. మరణం వరకు నమ్మకంగా జీవించాలి. నేను ఇది చేస్తాను. నేను ఇది మానేస్తాను.
నేను ఇది చేయను అని చెప్పి మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళటం, వీటన్నిటిని చేయడం వల్ల నమ్మకం పోతుంది. ఒక వస్తువు కొన్నప్పుడు అది పని చేయకపోతే మనం దాన్ని కు- తీసివేస్తాం. దాన్ని బయట వేసి పడేస్తాం. ఇంకొకటి తీసుకుంటాం, ఇంకొకటి కొత్తది తెచ్చుకుంటాం. ఇలాగనే దేవుడు మనల్ని కొన్నప్పుడు, ఆయనకి ఉపయోగకరంగా లేనప్పుడు దేవుడు మనల్ని తూసివేస్తాడు. దేవుడు మనల్ని విడిచిపెడతాడు. సో మనకి అలాంటి పరిస్థితులు లేకుండా మనం జీవించాలి. మరణం వరకు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు భవిష్యత్తులో నీకు ఇవ్వబోతుంది ఏంటనంటే జీవ కిరీటం. తర్వాత అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో కూడా దేవుడు సెలవిస్తున్నాడు, జయించువాడు అలాగూ తెల్లని వస్త్రములు ధరించుకును. అయితే తర్వాత జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రం తుడిచిపెట్టగా నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. దేవుడు నిన్ను కొని, నిన్ను ఏర్పరచుకొని, తర్వాత ఆయన పరలోక రాజ్యంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను నడిపించడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. దేవుడు నిన్ను ఇంకా ముందుకు తీసుకువెళ్ళటానికి ఆయన ఇష్టపడుచున్నాడు. అయితే ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం, ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి మనుషుల్ని మనము ఈ లోకంలో ఎక్కడ చూడలేం. ఇన్ని సంవత్సరముల నుంచి, ఇన్ని డేస్ నుంచి అయినా మనం జీవిస్తున్నప్పుడు ఇలాంటి వ్యక్తుల్ని మనం ఎక్కడా చూడలేం. ఒక వ్యక్తి ఇంతమందిని నడిపించడానికి, లేదంటే ఒక వ్యక్తి ఇంతమంది జనాంగంను నడిపించబడ్డానికి ఆయనకి సాధ్యం అవుతుంది. ఎందుకని అంటే మనం అందరం కూడా ఆయన స్వారూప్యంలోను, ఆయన యొక్క చిత్తానుసారంగా చేయబడ్డాం. ఆయన యొక్క స్వారూప్యంలో చేయబడ్డాం. ఆయన సమస్తమును నిర్మించిన వ్యక్తి, సమస్తమును చేసిన ఆ దేవుడు కనుక మనకి ఆయనకి సంబంధం కోల్పోకుండా, ఏది మధ్యలో రానియకుండా మనం చూసుకున్నట్లయితే జీవ కిరీటం కాదు, తెల్లని వస్త్రములే కాదు, ఇంకా అనేకములు ఆ పరలోక రాజ్యంలో ఇంకా అనేకములు దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. కనుక ప్రతిదినం ప్రతి క్షణం మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నీ గతంలో రక్షణ ఇచ్చాడు. మనం పుట్టక మునిపే మన కోసం దేవుడు ఏర్పరచుకొని రక్తాన్ని కార్చి నీకు ఉచితంగా దేవుడు రక్షణ ఇచ్చాడు. నిన్ను కొన్నాడు, ఒక ఉద్దేశమై నిన్ను కొన్నాడు. అది ప్రతిదినం ఆయనతో నడుస్తున్నప్పుడు ఆయనకి కలిగినటువంటి ఉద్దేశాలు, ప్రణాళికలు నీకు తెలియబడుతుంది. అలాగ జీవిస్తున్నటువంటి మనకి కూడా దేవుడు జీవ కిరీటంను, తెల్లని వస్త్రములను, గొప్ప సింహాసనంను, 24 పెద్దలకి మించినటువంటి శోధనలే మనకి రాలేదు. కానీ ఇంకా శోధనలో ప్రవేశించకుండా ఇంకా నెమ్మదితో బ్రతుకుచున్నాం. ఇలాంటి నెమ్మదితో బ్రతుకుతున్నటువంటి మనకి ఆయన సహాయం, ఆయన కృప మనకి తోడైండులాగిన ఆయనకి మనం లోబడి జీవించినట్లయితే మనతో కూడా అనేకులు నడిపించబడ్డకు, తర్వాత ఆయనకి సాక్షులుగా ఇష్టకరంగా ఆయన దేని పర్పస్ అయితే మనల్ని చేసుకున్నాడో దాన్ని ఫుల్ఫిల్ చేసే విధంగా, దాన్ని సంపూర్తి చేసే విధంగా మనం జీవించినప్పుడు ఆయనకి ఆనందం కలుగుతుంది, ఆయనకి మహిమ కలుగుతుంది. తద్వారా మనం కూడా సంతోషంగా మనం జీవించగలం. అయితే దేవుడు ఇట్ల రీతిగా మన కుటుంబంలో ఉన్న సంఘస్థులందరికీ ఇట్టి ఆలోచన, ఇట్టి ఆత్మ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అంటున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ హేమంత్, చక్కటి వాక్యాన్ని అందించినందుకు చాలా సంతోషం. చాలా షార్ట్ టైమే మీకు ఇవ్వడం జరిగింది, బట్ ప్రిపేర్ అయ్యి చక్కగా చెప్పినందుకు ప్రభు నామములో నీకు అందరి తరపున వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో మన మధ్యలో ఉంటున్నటువంటి పీటర్ పాల్ ఫీల్ అవుతుందా? ప్రేయర్ చేయను. డ్యూటీలో ఉన్నారా? ఓకే, ప్రదీప్ ప్రార్థన చేస్తే మనం ముగించుకుందాము. ఉన్నావా ఆంటీ? వందనాలు బ్రదర్. అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే మనం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, నజరేయుడైన యేసయ్య, ఆయన నీకే వేలాది వందనాలు చెల్లించుకున్నాం నాయన. ఆయన తండ్రి, ఈరోజు అంతా నీవే మాకు కంచె వేసి కాపాడినందుకు నీకే వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఆయన యేసయ్య, నాయన ఈ సమయంలో నాయన జరిగిన యూత్ మీటింగ్ విషయం నీకే వందనాలు నాయన. ఆయన ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాయన, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా నీవే పూర్తి చేసినందుకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఆయన
నాయన నీ దాసుడి చేత నాయన నీ చెప్పిన వాక్యం విషయం నీకే వందనాలు చెల్లించుకున్నాం నాయన తండ్రి. యేసయ్య నాయన అలాగు నాయన మీకు మేము ఆనందం కలిగించేలాగా మేము ఉండునట్లు సహాయం చేయనా తండ్రి. మీరు మమ్మల్ని పుట్టించిన నాయన మమ్మల్ని భూమి మీదకి పంపించిన పనిని మేము పూర్తి చేసేదానికి సహాయం చేయమని వేడుకున్నాం నాయన తండ్రి. నాయన మీ యందు మేము ఎల్లప్పుడూ విశ్వాసంతోనైనా జీవించులాగున మాకు సహాయం చేయండి నాయన తండ్రి. నజరేయుడైన నాయన ఇంకా ఎంతోమంది నాయన నీ వాక్యం వినలేకపోయారు నాయన. నాయన వాళ్ళకి నాయన నీ వాక్యం వినే భాగ్యం అందించు నాయన. సమయాన్ని దయచేయి నాయన తండ్రి. నాయన సంఘ కుడికల విషయంలో నాయన నీకే వందనాలు చెల్లించుకొని నాయన చివరి శనివారం జరిగిన సువార్తలో నాయన ఎంతో సహాయం చేసావు నాయన. అలాగునైనా ఇంకా 6 సంఘాల్లో జరగవలసిన సువార్తల విషయంలో నాయన నీకే వందనాలు చెల్లించుకున్నాం నాయన. నాయన వాతావరణం విషయం అవి నీకే వందనాలు నాయన. ఆయన మంచి వాతావరణం ఇస్తున్నందుకు నీకే వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. నాయన అలాగునైనా మిగతా కూడికల విషయంలో కూడా నీవే సహాయం చేయమని పెట్టుకున్నాను తండ్రి. నేను నజరేయుడైన యేసయ్య నాయన ఈ సాయంకాల సమయంలోనే మంచి వాక్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అలాగేనమ్మా. సమయంలో అందరూ హేమంత్ని పలకరించండి. మనం తర్వాత వందనాలు చెప్పుకొని ముగించు. ప్రైజ్ లార్డ్ మా హేమంత్ అక్క. ఆంటీ ప్రైజ్ లార్డ్. వందనాలు పద్మజ ఆంటీ. వందనాలు. వందనాలు హేమంత్. వందనాలు ఆంటీ గిరిజమ్మ ఆంటీ. వందనాలు. బాగుపడేమో. బాగున్నానండి. థ్యాంక్స్ ఫర్ ప్రేయర్స్. వందనాలు ప్రార్థన హేమంత్. ఆంటీ. వందనాలు ఆంటీ. ఆంటీ అయ్యా వందనాలు. బాగున్నారయ్యా? ఆంటీ బాగున్నానండి. చదువుకోమండి. ఆరోగ్యం బాగుందేనా? బాగుందండి. దేవుడు మంచి కాపాడుతున్నాడు, సహాయం చేస్తున్నాడు. ఖచ్చితంగా. ప్రైజ్ లార్డ్ అంకుల్. వందనాలు అంకుల్. ప్రేమరాజ్ అంకుల్ వందనాలు అంకుల్. పీటర్ పాల్ వందనాలు. ఎస్ఎఫ్ అంకుల్ మీకు అందరికీ వందనాలు. థ్యాంక్ యూ అంటూ ఏమొద్దు. ఓకే అమ్మా. థ్యాంక్ యూ హేమంత్ వన్స్ అగైన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అంటూ వందనాలు. ప్రకటనలు ఉన్నాయి, జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థనలో 6వ తేదీ జూలై నెల 6వ తేదీ శనివారం వస్తుంది. మొదటి శనివారమే మనకు తిమిర్తి తిరువెంగళపల్లిలో సేవ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించాలని మనవి చేసుకుంటున్నాం. తిమిర్తి ఉండేటటువంటి ఏరియాస్ అన్నిట్లో మనం సువార్త ప్రకటించాలి కాబట్టి ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. సమయంలో కనెక్ట్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. బిజీ వందనాలు. రేణుకమ్మ వందనాలు. యోసేపన్న వందనాలు. నందిని వందనాలమ్మ. పేట్రపాల్ వందనాలు. ప్రదీప్ వందనాలు. స్వరూప్రాణి వందనాలు. వందనాలండి. వేణ వందనాలు. విక్టోరియా వందనాలు. విమల వందనాలమ్మ. అలాగే అన్నకు కూడా వందనాలు. ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తూ ముగించుకుందాం. ప్రత్యేకంగా హేమంత్ కొరకు అందరూ కూడా ప్రార్థన చేయండి. వాళ్ళ మమ్మీ డాడీ ఆరోగ్యం కోసం, వాళ్ళ సిస్టర్ ఫ్యామిలీ కోసం కూడా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. అక్కడ యుఎస్ఏలో అక్కడ చదువుతున్నాడు. మంచి వాతావరణంలో చక్కగా చదువుకోవడానికి, జాబ్ కూడా చేయాలి. ఆ విషయాల్లో కూడా ప్రభు సాయం చేసేటట్టు జ్ఞాపకం చేసుకోండి.